తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ఏపీలో పొలిటికల్ తుఫాన్ క్రియేట్ చేసింది. నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై కౌంటర్లు, ఎన్కౌంటర్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో వారం 10 రోజుల నుంచి వాతావరణం గంభీరంగా మారిపోయింది. ఈ క్రమంలో జగన్ తిరుమల పర్యటన ప్రకటన చూస్తే ఇంకాస్త హీట్ పెంచేసింది. పోలీసుల మోహరింపు, యాక్ట్ 30 విధింపు, హౌస్ అరెస్టులు, నోటీసులు, డిక్లరేషన్ ఇలా రోజంతా కూడా హై టెన్షన్ గా నడిచింది. జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని టీటీడీ చెప్పింది. కూటమి నేతలు కూడా అదే డిమాండ్ చేశారు. జగన్ తిరుమల పర్యటనపై క్షణానికి ఉత్కంఠ పెరిగింది. ఈ రోజు డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరొక వైపు పోలీసుల మోహరింపు, బీజేపీ నేతల మౌన దీక్షల నడుమ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తిరుమల వెళ్లడం లేదని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. జరిగిన పరిణామాలన్నీ జగన్ సుదీర్ఘంగా వివరించారు. నోటీసుల నుంచి ఈవో ప్రెస్ మీట్, అనంతర పరిణామాలు, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు వైసీపీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది జగన్ వివరించారు. అయితే జగన్ ప్రెస్ మీట్ పెట్టి గతంలో ఏం జరిగిందో చెప్తే కౌంటర్ గా చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి జగన్ చెప్పిన విషయాలను ఖండించారు. జగన్ పర్యటనను అడ్డుకోలేదని, నోటీసులు కూడా ఇవ్వలేదని అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తానన్న జగన్ తిరుమలలో ఎందుకు నిబంధనలు పాటించరు అంటూ ప్రశ్నించారు. ఎన్డీడీబీ రిపోర్ట్నే తప్పుపడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఆలయ సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని, జగన్ను తిరుమలకు రావద్దని ఎవరూ చెప్పలేదని స్పష్టం చేశారు.